ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అక్రమ ఇసుక డంప్లపై తహసీల్దార్ దాడులు నిర్వహించారు. అక్రమ ఇసుక డంప్లను గుర్తించి సీజ్ చేశారు ఎమ్మెల్యే. సుమారు 3000 ట్రిప్పుల ఇసుక నిల్వ చేసే డంప్లను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కరరావు, బీపీఓ రాజశేఖర్ తదితరులున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఐటీసీ గేటు ముందు ఐఎన్టీయూసీ యూనియన్ నేతలు నిరసనకు దిగారు. 14వ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేపట్టారు. నిరసనకారులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భువనగిరి రోడ్డు మార్కెట్ ఆఫీస్ నుంచి గ్రీన్ గో పాఠశాల వరకు శోభాయాత్ర కోలాహలంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జరిగిన హిందూ సమ్మేళనం సభలో శ్రీ శివానంద స్వామీజీ మహారాజ్ హిందూ సంస్కృతి గురించి వివరించారు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్లలోని ఓ నిర్మానుష ప్రదేశంలో అనిల్, నవీన్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, స్మార్ట్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో వాహనదారులను బెదిరించి దారి దోపిడీకి నిందితులు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్ లో పశువుల దొంగతనం ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా ఆవులు కనిపించకుండా పోవడంతో అప్రమత్తమైన గ్రామస్తులు రాజు అనే వ్యక్తి ఆవులను తరలిస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన శ్రీధర్ అనే రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సారంగపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన శ్రీధర్ అనే రైతు వరి, మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట కోత సమయంలో పక్క రైతు అడ్డుకోవడంతో ఆవేదనకు గురయ్యాడు. ఈ నెల 29న కలెక్టర్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చికిత్సకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బషీర్ మియా తాండాకు చెందిన పంచాయతీ ట్రాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 3వ తేదీన చెత్త సేకరించిన ట్రాక్టర్ ను వాటర్ ట్యాంక్ దగ్గర పార్క్ చేశాడు డ్రైవర్. దినసరి చెత్త సేకరణలో భాగంగా ట్రాక్టర్ తీసుకురావడానికి వెళ్లగా ట్రాక్టర్ కనిపించకపోవడంతో డ్రైవర్ అవాక్కయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు పంచాయతీ అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.